అనుకున్నట్లే భారత్ పాకిస్తాన్ యుద్ధం అనధికారికంగా మొదలైపోయింది. అధికారికంగా ప్రకటించలేదు, కానీ అది అనధికారికంగా భారత్ పాకుల యుద్ధం గత రాత్రి జరిగిపోయింది. ఆ రాత్రి పాకిస్తాన్కి కాళరాత్రి అండి. ఎందుకంటే భారత్ ఆపరేషన్ సింధూర్ అవగానే మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటంటే, మేము సర్జికల్ స్ట్రైక్ చేశాము, ఓన్లీ తీవ్రవాద స్థావరాలు మాత్రమే అటాక్ చేశాం, నో పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ మిలిటరీ అటాక్ కానీ సివిలియన్ మేము అటాక్ చేయలేదు, కేవలం జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, మురిద్కే, బహవల్పూర్ ఇలాంటి 9 మాత్రమే అటాక్ చేశామని చెప్పింది. కానీ మీరు ప్రతిస్పందిస్తే మా నుంచి వచ్చే ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా మీరు ఎప్పుడూ కనీవిని ఎరుగునట్టు ఉంటుందని చెప్పింది. కానీ పాకిస్తాన్ ప్రతిస్పందించింది. తప్పదు, ఎందుకంటే అవమానం, పాకిస్తాన్ ఆర్మీకి ప్రభుత్వానికి అవమానం కాబట్టి ప్రజల ముందు హీరోగా నిలబడడానికి ప్రతిస్పందించింది. ఓకే, గత రాత్రి ప్రతిస్పందిస్తే భారత్ ప్రతిస్పందన ఎలా ఉంది అంటే, పాకిస్తాన్ నర్వస్ సెంటర్లో, బాడీలో ఉన్న నర్వస్ సెంటర్లు కొట్టినట్టు ఆల్ అవుట్ వారు ప్రకటించి అనధికారికంగానే నైట్ మొదలైందండి, యుద్ధం మొదలైంది.